రైతులకు నమస్కారం అండి. ఈరోజు మనము వాజేడు గ్రామంలో ఒక రైతు ప్రజ్వల్ సీడ్ కంపెనీది బిందు 234 అనే వెరైటీ వేయడం జరిగింది. ఇప్పుడు ఆ రైతు మాటల్లో మనం ఒకసారి విందాము. వాజేడు గ్రామం ఇక్కడ గుమ్మడి దొడ్డి దగ్గర మనము చివరిగా గోదావరికి లాస్ట్కి ఉన్నాము. ఇప్పుడు రైతు సార్ నమస్కారం అండి. మీ పేరు? పరిష్క సందీప్. నువ్వు ఏ రకం వేసావు? బిందు రకం సార్. బిందు రకం వేసావు. ఇప్పుడు ఈ బిందు రకం నువ్వు ఆల్రెడీ ఒక కటింగ్ కోసినావు సార్. ఇప్పుడు రెండో కటింగ్ చేస్తున్నావు ఆల్రెడీ. అవును సార్, కటింగ్ చేస్తున్నావు. ఎట్లా అనిపిస్తుంది ఆయనకి ఇది విత్తనం? బాగుంది సార్. బాగుంది. కాయ బారు గాని కలర్ గాని బాగుంది. కూడా మించి సమానంగా ఉంది. బాగుంది. చేను కూడా మంచి ఎదుగుదల మంచిగా బాగుంది. అదే ముందేసినట్లు అయ్యేది ఉంటే ఇంకా బాగుండేది. ఇప్పుడు ఎన్ని క్వింటాల దిగుబడి వస్తా అనుకుంటున్నావు? 15 క్వింటాల చిల్లర వస్తుంది అనుకుంటాను సార్. ఇప్పటి వరకు ఇప్పుడు ఎకరం కట్ చేసింది. ఇప్పుడు ఈ కటింగ్ చేస్తున్నావు. అది అంటే టోటల్ గా యావరేజ్ గా మొత్తం చేను అంతా ఎన్ని క్వింటాలు వెళ్తుంది అనుకుంటున్నావు? 30 వస్తుంది అనుకుంటాను సార్. నీకు 30 వస్తా అనుకుంటున్నావు. ఓకే, వెరీ గుడ్. కుచ్చుకు కానీ నల్లి కానీ తట్టుకుందా? తట్టుకుంది సార్, తట్టుకుంది. కానీ ఏంటంటే కొంచెం ముందేసేది ఉంటే ఇంకా బాగా తట్టుకునేది. ముందేస్తే ఇలాంటి క్రాప్ లో కాయ సైజ్ గానీ క్వాలిటీ కలర్ గానీ ఎట్లా ఉన్నది? బాగుంది సార్. బాగుంది. తోటి రైతు పెట్టుకోవచ్చు. ఇది పెట్టుకోవచ్చు సార్. మీ కాడ రైతులు ఏమంటారు చూసి ఏమన్నా చేను గిట్ట? కాయ బారుంది, మంచి కలర్ ఉంది. ఎక్కడి నుంచి తెచ్చి ఇత్తనాలు అన్నాడు. అక్కడి నుంచి తెచ్చినాం, భూపాలపల్లి నుంచి ఇచ్చారు, పట్టుకొని వచ్చాం, పెట్టామని చెప్పారు. ఓకే అండి, థ్యాంక్ యూ.